గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మూలా నక్షత్రంలో జన్మించిన వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనగా 2026 నుండి 2027 వరకు ఈ మధ్య సమయంలో ఎలా ఉండబోతుందో అన్ని వివరాలను అందిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఈ మూలా నక్షత్రం అనేది ధనుసు రాశికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా ఉందండి. మూలా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరంలో ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉండబోతుంది. అంటే శని మీ మాతృస్థానమైనటువంటి 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని పనులలో ఆలస్యం ఉండే అవకాశాలు ఉంటాయి. జూన్ 2వ తారీఖు వరకు గురువు మీ కలత్ర స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మూలా నక్షత్రంలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారి వివాహ ప్రయత్నాలలో అనుకూలతలు అనేవి ఉండబోతున్నాయండి. 7వ ఇంట్లో ఉండేటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు. అంటే శుభగ్రహమైనటువంటి గురువు యొక్క దృష్టి అనేది ధనస్థానం పైన పడుతుంది కాబట్టి ఆదాయం అనేది మెరుగుపడుతుంది. 3వ ఇంట్లో రాహు ఉన్నాడండి. దాని కారణంగా మూలా నక్షత్ర జాతకులలో ధైర్యం అనేది పెరుగుతుంది. రిస్క్ తీసుకుని లాభాలు గడిస్తారు. అది వ్యాపార పరంగా అయినా ఉద్యోగ పరంగా అయినా. ఉదాహరణకు ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయటం, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాన్ని విస్తరించటం కానీ, సేల్స్ పెంచే ప్రయత్నాలు, రిస్కులు తీసుకోవటం కానీ చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. 3వ ఇంట్లో రాహు, 7వ ఇంట్లో గురువు యొక్క బలం వల్ల వృత్తిలో పురోగతి, కొత్త ఒప్పందాలు కుదురుతాయి. సంతాన యోగానికి కూడా అనుకూలమైనటువంటి కాలం అండి. 7వ ఇంట్లో గురువు ఉండి ఆ దృష్టి 5వ ఇంట్లో అంటే సంతాన స్థానం పైన పడనప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా సంతాన యోగానికి కొన్ని అనుకూలతలు అనేవి సూచిస్తున్నాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది కానీ శని 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ వివాహం అయినట్లయితే మీ వైవాహిక జీవితంలో అవగాహన అనేది పెరుగుతుందన్నమాట. అంటే భార్యాభర్తల మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కారణంగా వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి కొనుగోళ్లకు అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదండి. కొనుగోలు చేసిన ఖర్చులు కానీ మరమ్మతులు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. చదువు పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుందండి. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. జూన్ 2వ తారీఖు తర్వాత ఫలితాలలో వ్యత్యాసం ఉంటుంది. గురువు అష్టమ స్థానంలోకి 8వ ఇంట్లోకి వస్తాడు కాబట్టి గురుబలం అనేది తగ్గుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా నిర్ణయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మూలా నక్షత్ర జాతకులు. ముఖ్యంగా జూన్ మాసం నుండి మీ పైన ఆర్థిక ఒత్తిడి అనేది కాస్త ఉండే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు పెరగవచ్చు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదండి. ఒకవేళ మీరు రిస్క్ తీసుకోవాలి అనుకుంటే స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, అంటే ఏ విషయంలోనైనా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయంలో మీరు ఒకవేళ రిస్క్ తీసుకోవాలి అనుకుంటే జూన్ మాసం ముందే తప్ప జూన్ మాసం నుండి అక్టోబర్ మాసం వరకు రిస్క్ తీసుకోకపోవటం మంచిది. ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త పని ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా మీ సహ ఉద్యోగులతో ఏవైతే రహస్యాలు మాట్లాడుకుంటారో అవి బయటపడకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి మూలా నక్షత్ర జాతకులకు జూన్ ముందు కాలం అనుకూలిస్తుంది కానీ జూన్ తర్వాత కాలంలో ఆలస్యాలు, అడ్డంకులు ఎదురవుతాయి. 8వ ఇంట్లో గురువు, 9వ ఇంట్లో కేతువు, 4వ ఇంట్లో శని, ఈ గ్రహాల యొక్క కారణంగా మానసిక ప్రశాంతత అనేది కాస్త లోపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి తరపు బంధువులతో అపార్థాలు రాకుండా మూలా నక్షత్ర జాతకులు జాగ్రత్తలు తీసుకోవాలండి. 8వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితంలో కాస్త ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కనుక ఉన్నట్లయితే వివాహం అనుకూలమే కానీ మీరు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి గురించి కానీ, అబ్బాయి గురించి కానీ
పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఫర్దర్ స్టెప్ వేయటం మంచిదండి. అలాగే ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావము అష్టమ గురువు కారణంగా, అంటే రెండు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి కాబట్టి వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు కానీ, స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు కానీ వాయిదా వేసుకోవటం మంచిదండి. లేదా అర్జెంటుగా ఏదైనా వాహనాన్ని కానీ, భూములను, అగ్రికల్చర్ ల్యాండ్స్ని కానీ, ఫ్లాట్లను కానీ, ప్లాట్లను కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నట్లయితే 1-2 సార్లు ఆలోచన చేయటం, 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకోవటం మంచిది. ఈ మధ్య సమయంలో జూన్ నుంచి అక్టోబర్ మాసం మధ్య కాలంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మూలా నక్షత్రంలో జన్మించి చెడు సావాసాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి గురువు భాగ్యస్థానంలోకి వస్తాడండి. ఆల్రెడీ కేతువు అక్కడే ఉన్నాడు. కేతువు ప్లస్ గురువు 9వ ఇంట్లో ఉంటారు. దీనిని గణేష యోగం అంటారండి. కాబట్టి ధనానికి సంబంధించినటువంటి సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. గురువు 9వ స్థానంలో ఉండటం వల్ల అదృష్టం కలిసి వచ్చి ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే పూర్తిగా మీ జాతకం అంతా అనుకూలంగా మారిపోతుంది అని కాదండి. గతం కంటే కూడా చాలా వరకు గురుబలం వల్ల మెరుగుదల అనేది కనిపిస్తుంది. ఆర్థిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. అయితే జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్యకాలంలో మాత్రం ఆర్థికంగా మూలా నక్షత్ర జాతకులు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అక్టోబర్ తర్వాత 3వ ఇంట్లో రాహువు, 9వ ఇంట్లో గురుబలం వల్ల వృత్తిలో పురోగతి, గౌరవం లభిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయండి. గురువు 5వ ఇంటిని డైరెక్ట్గా వీక్షిస్తున్నాడు కాబట్టి సంతాన యోగానికి అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మూలా నక్షత్రంలో జన్మించి పిల్లలు లేని వారు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఆలస్యమైన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన యోగ అవకాశాలు అనేవి, ఒకవేళ వారి పర్సనల్ జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోతే అక్టోబర్ తర్వాత అత్యంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం, శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ తోటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి జరగటం కానీ, లేదా ఇతర శుభ కార్యక్రమాలు ఇంట్లో జరిపించటం కానీ జరగవచ్చు. గురువు 9వ ఇంట్లో ఉండి జన్మరాశిని వీక్షిస్తున్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాల్లో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సంతోషం అనేది నెలకొంటుంది. 4వ ఇంటిపైన శని ప్రభావం ఉన్నప్పటికీ 9వ ఇంట్లో గురుబలం వల్ల వాహనాన్ని కొనుగోలు చేద్దాం అనుకున్నా, ఆస్తులను కొనుగోలు చేద్దాం అనుకున్నా సరే వాటి ప్రయత్నాలు చేయవచ్చు. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ, బ్యాక్గ్రౌండ్ చెక్ విషయంలో కానీ, వాటికి మరమ్మతులు చేసే విషయంలో కానీ మూలా నక్షత్ర జాతకులు ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు యొక్క దృష్టి అనేది 5వ ఇంటి పైన పడుతుంది కాబట్టి మూలా నక్షత్రంలో జన్మించినటువంటి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలం. అయితే మీకు కష్ట సమయం ఎప్పుడంటే ఈ సంవత్సరంలో జూన్ నుంచి అక్టోబర్ మాసం మధ్యకాలంలోనండి. ఆర్థిక పరంగాను, వివాహ జీవితం పరంగా, కుటుంబ విషయాల్లో కూడా కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది మూలా నక్షత్ర జాతకుల పైన. పరిహారాల విషయానికి వస్తే శని 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి శనివారం నాడు హనుమాన్ చాలీసాను పఠించండి. వృద్ధులకు కానీ, నిరుపేదలకు కానీ నల్ల నువ్వులు, నూనెను దానంగా ఇవ్వటం, పెద్దవారిని గౌరవించటం చేయండి. ఒకవేళ తల్లిగారి ఆరోగ్యం అనేది బాగోలేకపోయినా, గృహంలో సమస్యలు ఎదురవుతున్నట్లయితే అష్టమ గురువు యొక్క ప్రభావం ఉంది కాబట్టి గురువారం నాడు దక్షిణామూర్తిని ఆరాధించటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిదండి. ఒకవేళ మూలా నక్షత్ర జాతకులకు వారు జన్మించినటువంటి నక్షత్రం రాశితో పాటుగా బర్త్ డీటెయిల్స్ కూడా తెలిస్తే, కరెక్ట్గా ఏ టైంలో జన్మించారు, ఏ రోజున జన్మించారు, ఏ సమయాన్ని జన్మించారో తెలిస్తే మీకంటూ పర్సనల్ లగ్న కుండలి ఉంటుందండి. అంటే ఒక 10-15 మంది మూలా నక్షత్రంలో జన్మించిన అందరికీ కూడా ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు. జాతకంలో వ్యత్యాసం చాలా ఉంటుంది. మీరు జన్మించినటువంటి డేట్ బట్టి, టైం బట్టి మారిపోతూ ఉంటుంది. మీ జాతకం బట్టి, మీ పర్సనల్ జాతకం బట్టి, నక్షత్రం రాశి బట్టి కాకుండా యోగకారకుడికి సంబంధించినటువంటి జాతక రత్నం ధరించినట్లయితే జీవితం అనేది కొద్దిగా సాఫీగా, అనుకూలంగా ఉంటుంది. అంటే గ్రహ బలం అనేది తోడవుతుందండి. ఒకవేళ మీ జాతకానికి సంబంధించినటువంటి ఒరిజినల్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, ఒరిజినల్ జాతక రత్నం కావాలి అన్నా, కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.